ఎక్స్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనటువంటి ట్వీట్ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎక్స్ లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. కాంగ్రెస్ వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన నాయకులు కార్యకర్తలు సహించరు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకే ఎటువంటి నిర్ణయాలైనా ఉంటాయని, ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుంది అంటూ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన నాయకులు కార్యకర్తలు సహించరు అంటూ ఆయన ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమన్నారు. అసలు ఈ ట్వీట్ ఉద్దేశం ఏంటి, ట్వీట్ ని ఎలా చూడాలి, ట్వీట్ ఎప్పుడు చేశారు, ఏమిటి వివరాలు రవిని అడిగి తెలుసుకుందాం. రవి. విజయ్ చంద్రిక, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించినటువంటి పోస్ట్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం, ఒక 25 నిమిషాల క్రితం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన ఎక్స్ వేదికగా తన మనోగతాన్ని అయితే బయట పెట్టడం జరిగింది. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ఈ రోజు 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా రాజగోపాల్ రెడ్డి తన మనోగతాన్ని బయట పెట్టడం జరిగింది. దాదాపుగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే ఇన్నాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవిపై కూడా ఆశ పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే అధిష్టానం సూచనల మేరకు విస్తరణ రిజర్వ్ సామాజిక వర్గాల నేపథ్యంలో కూడా ఆయన ఆశించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతిసారి కూడా తనకు వస్తుందని చెప్పేసి అర్హత ప్రకారం కూడా తనకు దక్కుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. తాజాగా ఏదైతే ఇన్నాళ్ళు కూడా తన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కూడా 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి మంత్రితో పాటు ఇతర సహచార మంత్రులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం 10 ఏళ్లు నేనే సీఎం గా ఉంటానని చెప్పడం మాత్రం రాజగోపాల్ రెడ్డి మాత్రం దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎవరు కూడా ఇలాంటి మాట్లాడడం పట్ల కూడా తన వ్యతిరేకతను కూడా రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా ప్రకటించుకోవడంతో ఇటు మొత్తం కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. విజయ్ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ రవి.